హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మునక్కాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ మునక్కాయ మసాలా కర్రీ వడ్డిస్తే చాలా టేస్ట్గా బాగుంది అనుకుంటాం కదా. ఆ కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని, అంటే నేను కుక్కర్ని పెట్టుకున్నానండి. దీనిలోకి ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఈ ఉల్లిపాయలని మనం దోరగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మనకి తొందరగా వేగడం కోసం ఇందులోకి కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గి తొందరగా వేగుతాయి అన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా కోసం నేను ఒక 3 ఇంచులు ఎండు కొబ్బరి ముక్కని తీసుకుని ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు, 1 స్పూన్ పుచ్చగింజలు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని సరిపడగా నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్క లేదనుకోండి, మనం బయట కొనే డెస్కెటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా మసాలా పేస్ట్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ లోపల మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్గా దంచింది అయితే చాలా టేస్ట్గా బాగుంటుంది. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం కొబ్బరి వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇదంతా ఇలా చక్కగా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం లేదా మీ రుచికి సరిపడగా కారం వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలండి. నేను ఒక 2 పెద్ద టమాటాలని ఇలా ప్యూరీ కింద చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలోంచి ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరినప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఒక 3 లేత ములక్కాడలు తీసుకున్నాను. ఇలా ఒక 2 ఇంచుల వరకు ఉండేటట్టుగా ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో వేసుకున్నానండి. ఈ ములక్కాడ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వీటిని ఇలా ఈ మసాలాలో కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలండి, లేదా మీ గ్రేవీ చిక్కదనానికి సరిపడగా నీళ్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కాబట్టి దీని మీద మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడికించుకునేటట్టయితే మనకి ములక్కాడ ముక్కలు మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు, గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది చక్కగా పైకి తేరి గ్రేవీ కూడా చాలా చిక్కగా బాగా ఉడికింది కర్రీ అనేది. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. ఈ కర్రీ మనకి రైస్, చపాతీ, రోటీ దేంతో తిన్నా కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.